టికెట్ తీసుకుని ప్రయాణం చేయాలని సూచించిన ఆర్టీసీ బస్ కండక్టర్పై హెడ్ కానిస్టేబుల్ బూతులతో రెచ్చిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తి ఆర్టీసీ డిపో నుంచి ప్రయాణికులతో బయలుదేరిన బస్ గార్లదిన్న మండలం కొల్లూరుకు చేరుకోగానే హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ బస్ ఎక్కారు. టికెట్ తీసుకోవాలని కండక్టర్ గంగేశ్వర్ అడగడంతో తాను హెడ్ కానిస్టేబుల్ అని టికెట్ తీసుకునేదే లేదని కండక్టర్తో వాదించారు. అలా కాదు సార్, వారంటీ ఏదైనా ఉంటే చెప్పండి, ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు, అలా కాదంటే టికెట్ తీసుకోవాల్సిందే అంటూ కండక్టర్ చెప్పగా హెడ్ కానిస్టేబుల్ బూతులతో రెచ్చిపోయాడు. దీంతో ఆర్టీసీ కండక్టర్ టికెట్ తీసుకోవాల్సిందే అని గట్టిగా పట్టుబడ్డాడు. హెడ్ కానిస్టేబుల్ నిర్వాకంతో బస్ అక్కడే నిలిచిపోయింది. పద్ధతిగా మాట్లాడు. నేను మాట్లాడుతున్నా, జనాలు చూస్తున్నారు కాదు, జనాలు చూస్తున్నారు. నేనేం మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడు. సరే సరే, నా టికెట్ ఇస్తే నేను పోతాను. టికెట్ ఇస్తాలే తీసుకో, ఫోటో కాల్సి ఏమని తీసుకో. టికెట్ బండ్లు ఎక్కద్దని అనకూడదు. నువ్వు నేను అనలే నిన్ను, మీరు మాట్లాడుతున్నారు అంతే. అనకూడదు, నేను అనలేదు మిమ్మల్ని. నీకు టికెట్ ఇవ్వకపోతే నాకు స్టేజ్ వస్తుంది, మధ్యలో ఇస్తాను. నాకు స్టేజ్ వస్తుంది. టికెట్ తీసుకో ఫస్ట్. ఎక్కద్దని రోజు ఇదే నన్ను ఎక్కద్దంటాడు. నేను మిమ్మల్ని ఎందుకంటే ఎక్కొద్దని రోజు అంతే. ఇద్దరికి సొంతం బండి ఫ్రీగా ఇస్తారే మీరు. ఏమట్లా అట్లా అవసరం లేదు. టికెట్ నేనే వద్దాను. ఎక్కువ మాటలు మాట్లాడుతున్నావు, పద్ధతిగా మాట్లాడు. నేను టికెట్ అంటేనా? నేను అన్నానా నేను టికెట్ తీసుకోవాలని చెప్పినా అంతే. నేను టికెట్ తీసుకోవాలని చెప్పినా, నేను టికెట్ తీసుకోవాలని చెప్పినా అంతే. నీకు మాట్లాడినా చూడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడు. చూడు, లౌడకి కూడా మాట్లాడతాడు, వాడికి కూడా మాట్లాడుతున్నాడు ఆయన. నన్ను ఎక్కద్దని ఎవరు? నేను ఎక్కొద్దని చెప్పలే మీకు. నేను ఎక్కొద్దు అని చెప్పలేదు. నేను ఎక్కొద్దు అని చెప్పలేదు. నువ్వు టికెట్ తీసుకోపోతా, నువ్వు నిన్ను టికెట్ ఇయ్యొద్దా? నేను అడిగినది కూడా మీకు టికెట్ తీసుకోవాలని చెప్పిన అంతే. నేను ఫ్రీగా టికెట్ తీసుకుంటాను కదా. నేను పొద్దున్న నాకు అర్జెంటు. నిన్నే రావద్దు అని చెప్పలే, నేను ఎక్కొద్దు అని చెప్పలే. నేను టికెట్ తీసుకోవాలంటే లౌడకి కూడా మాట్లాడుతున్నావు, నువ్వు వాడికి కూడా మాట్లాడుతున్నావు, గుత్త మూసుకుంటున్నావు. నువ్వు మాట్లాడుతున్నది అంతే కదన్నా. నాకు కావాల్సింది టికెట్ తీసుకో. టికెట్ తీసుకుంటే అడుగు, నువ్వు ఎక్కద్దాను. నేనేంటికి ఎక్కొద్దంటాను? నాదే బస్సు ఏమన్నా ఎక్కొద్దానికి. కూర్చో, టికెట్ తీసుకో. 10 మందితో నేను ఇప్పిస్తా, కానీ ఇప్పి నా దగ్గర లేకపోతే నేను అప్పుడు ఇప్పించుకొని ఇస్తాను నీకు. తర్వాత నువ్వు అవతారం దిగుతున్నావు. నువ్వు పద్ధతిగా మాట్లాడు. మాట్లాడి ఇప్పుడే మాట్లాడు డిఎంతో. నువ్వు అసలు టికెట్ కొట్టాడు. రైట్, నువ్వు ఫోన్ చేయి, ఇప్పుడే చేయి. నేను టికెట్ అది ఎక్కువ వస్తున్నా. అతను చూడ, అతను డిఎంతో మాట్లాడు. నువ్వు నేనే వద్దని చెప్పలేదు. యూనిఫామ్ లో నువ్వు ఆ మాట అంటే ఎక్కద్దంటే ఎంత మర్యాద. ఎక్కొద్దని లేదు, నేను ఎక్కొద్దని లేదు. నేను ఎక్కొద్దని చెప్పలే మీకు. నేను ఎక్కొద్దు అని చెప్పలే మీకు. రాత్రంతా డ్యూటీ చేసి టికెట్ తీసుకోవాలని చెప్పినా నేను. ఎక్కద్దా అంటాడా? ఎవరు 10 మందిని అడుగు ఎక్కద్దని నేనేమో. నీతో మాట్లాడి నేను ఎందుకంటా? నేను బస్సులో అవుతా, నువ్వు టికెట్ అడగాలి అంతవరకే. నువ్వు టికెట్ తీసుకోవాలి. నాకు కావాల్సింది కూడా అదే. ఇంతమంది టికెట్ తీసుకుంటున్నా, మీరేం సపరేట్ భయపడే కానీ టికెట్ తీసుకో. టికెట్ తీసుకుంటావా? నేను టికెట్ తీసుకోకుండా రాదు. నిన్ను టికెట్ తీసుకోవద్దు. సరే లేదు ఇతనికి. సరే, ఎవరికైనా కానీ ఎక్కద్దనే. ఎవరు? నేను ఇంటికి ఎక్కొద్దంట నిన్ను. లెక్క లేకుండా దించే. నేను ఎక్కొద్దని నిన్నెందుకు అంటాను? వీళ్ళందరిని అన్నామా? లెక్క లేకుండా వీళ్ళందరినేమన్నా నేను ఎక్కొద్దు అని. నువ్వు ఎంత కొడతావు కొట్టు. ఏంటి కొడతా? నా టికెట్ నాకు 45 రూపాయలు అంతే. పద్ధతిగా మాట్లాడు ఫస్ట్. నువ్వు పద్ధతిగా మాట్లాడు. నేను కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నావు నువ్వు జనాల్లో. కోర్టు నోటీస్ ఇష్యూ చేస్తాను నేను. సరే, చూస్తా ఉండు. నువ్వు కూడా చూస్తా ఉండు. 2-3 రోజుల్లో నోటీస్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. అయ్యో కర్మ, ఏం ఓనామాలు వస్తాయో కోర్టు ఏం చేస్తుందో చెప్తా నేను. కోర్టు
నీకు తెలుసుపా, నీకు ఒకనికే తెలుసుపో. ఓటు గురించి నాకు తెలుసు. తెలిస్తే మళ్ళీ కానిలే. చూడే ఎంత మాట్లాడతావు అంటే మర్యాద పోతుందా? ఎక్కొద్దు అని నేను అనలేదు. నేను ఆడవచ్చుకో ఎక్కద్దు నువ్వు ఎక్కొద్దు అని నేను అనలే మిమ్మల్ని. నువ్వు టికెట్ తీసుకుంటే మెడబెట్టు. ఎక్కొద్దు అని అనలే నేను మిమ్మల్ని. టికెట్ తీసుకుంటే నువ్వు మెడబట్టి నోకే. నేను అనలే మిమ్మల్ని, మీరు అనుకుంటున్నారు అంతే. ఎక్కొద్దు అని చెప్పలేదు. మెడబట్టి చిన్న పడతా. ఏంటికి నాకేం అవసరం ఉంది? నీ అమ్మ సొమ్ము కదా ఇది సొత్తు. అప్ప సొమ్ము ఎక్కువ మాట్లాడొద్దు, ఎక్కువ మాట్లాడొద్దు, నీ అమ్మ సొమ్మే కదా ఇది. ఎక్కువ మాట్లాడొద్దు. ఎక్కువ మాట్లాడే మాటలు బాగలే. ఎక్కువ మాట్లాడే మాటలు అవసరం లేదు. మర్యాద పోతుంది కదా. ఎవరో చూసుకుంటే మర్యాద పోతుంది. టికెట్ డబ్బులు ఇస్తాండి ఇచ్చింది. మెడబట్టి ఇచ్చింది నీకు. నాకేం అవసరం ఉంది? నువ్వు డబ్బులు ఇచ్చినా నువ్వు ప్యాసింజర్ అంతే. ఎక్కదానికి అదే నేను ఎక్కొద్దని చెప్పలే మిమ్మల్ని, మీరు మాట్లాడుతున్నారు అంతే. చూడు కోర్టు నోటీస్ వస్తుంది, అప్పుడు మాట్లాడదాం. కానీ 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 నీ ఎంటికలే, కానీ నీ ఎంటికలో ఇంకోటో తర్వాత కోర్టు తెలుస్తుంది.